ఓషో దృష్టిలో ధ్యానం మెడిటేషన్ అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం లేదా ఆలోచనలను ఆపడం కాదు. ఇది ఒక జీవన విధానం. ప్రతి పనిని పరిపూర్ణమైన అవగాహనతో, అవేర్నెస్, సాక్షిభావంతో, విట్నెసింగ్ మరియు స్వేచ్ఛతో చేయడమే అసలైన ధ్యానమని ఆయన చెప్పారు. ఓషో ధ్యానం గురించిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. ఆలోచనల సాక్షి. మనసులో వచ్చే ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించకుండా, వాటిని ఒక సాక్షిలా అబ్జర్వర్ గమనించడమే ధ్యానం. 2. యాక్టివ్ మెడిటేషన్. ఆధునిక మానవుడి మనసు చాలా చంచలంగా ఉంటుంది. కాబట్టి నిశ్చలంగా కూర్చోవడానికి ముందు, శరీరం మరియు మనసులోని ఒత్తిడిని, అణచివేయబడిన భావోద్వేగాలను బయటకు పంపడం అవసరం. దీనికోసం ఆయన శ్వాస, కేకలు, నృత్యం వంటి దశలతో కూడిన ఓషో డైనమిక్ ధ్యానం, ఓషో డైనామిక్ మెడిటేషన్ వంటి ప్రత్యేక పద్ధతులను రూపొందించారు. ఇంకా 3. నిశ్శబ్దం మరియు వేడుక. ధ్యానం అనేది బాధాకరమైనది కాదు. అది లోపలి ఆనందాన్ని అనుభవిస్తూ జీవితాన్ని ఒక పండుగలా సెలిబ్రేషన్ జరుపుకోవటం. మీరు ఓషో ధ్యాన పద్ధతులను మరియు వారి సూత్రాలను లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? 1. నిర్దిష్టమైన ఓషో ధ్యాన ప్రక్రియల యాక్టివ్ మెడిటేషన్స్ గురించి తెలుసుకోవాలా? 2. ప్రేమ జీవితంపై ఆయన ఆడియో, వీడియో ప్రసంగాలు కావాలా? ఇంకా 3. ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకునే పద్ధతులు